గుళ్ళు కడితే ఏమొస్తుంది? చాలాసార్లు వినే ఉంటాం ఈ ప్రశ్నని. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అత్యంత అట్టహాసంగా జరిపిన వేడుకలను చూసి కొందరు నాస్తికులు పదే పదే ఇవే ప్రశ్నలు సంధించారు. వాళ్ళు అడిగిన ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటే చాలు, ఆలయాలు ఎంత అవసరమో, దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో చెప్పొచ్చు. ఒక్క అయోధ్య నిర్మాణంతో ఉత్తరప్రదేశ్ ఆర్థిక స్వరూపమే మారిపోయింది. ఎస్బీఐ రీసెర్చ్లో తేలిన వాస్తవం ఇది. వచ్చే 2 ఏళ్లలో అంటే 2027 నాటికి మహారాష్ట్రతో సమానంగా ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కూడా $500 బిలియన్ స్థాయిని అధిగమించబోతోంది. దేశ జీడిపిలో యూపీ వాటా 10% ఉండబోతోంది. 2027-28 నాటికి జీడిపి వెయిటేజ్లో యూపీ 2వ స్థానం దక్కించుకోబోతోంది. 2024-25లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి ఏటా వచ్చే ఆదాయం కంటే అదనంగా 25,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దీనంతటికీ కారణం అయోధ్య. 2022లో యూపీకి 32 కోట్ల మంది పర్యాటకులు వెళితే అందులో 2,21,00,000 మంది కేవలం అయోధ్యను చూడడానికి వెళ్లారు. ఆ పర్యాటకులు చేసిన మొత్తం ఖర్చు 2 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఒక్క ఆలయం ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కీలకంగా మారిందన్నది నిజం కాదా? ఆలయాలతో అభివృద్ధి జరుగుతుందన్నది నిజం కాదా? ఆలయాలు ఆధ్యాత్మిక ఆదాయ కేంద్రాలని ఒప్పుకుందామా వద్దా? దేశం నలుమూలలా ఉన్న ఈ ఆలయాల ఆర్థిక వ్యవస్థే అక్షరాల 6 లక్షల కోట్ల రూపాయలు. భవిష్యత్తులోనూ దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక గ్రోత్ ఇంజన్గా ఉండబోతోన్న అంశాల్లో ఆలయాలు కూడా ఒకటి అనేది ఒప్పుకొని తీరాల్సిన వాస్తవం. ఇంతకీ ఒక ఆలయాన్ని అభివృద్ధి చేస్తే అది ఆ ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తుంది? ఏమైనా డేటా ఉందా దీనిపైన? ఉన్నాయి. ఆ అనాలిసిసే ఇవాల్టి TV9 ఎక్స్క్లూసివ్. తిరుమల శ్రీవారిని ప్రతినిత్యం దాదాపు 60,000 నుంచి 70,000 మంది వరకు దర్శించుకుంటూ ఉంటారు. అంటే కొండ కింద కొండ మీద కలిపి ప్రతిరోజు 1,00,000 మంది వరకు భక్తులు ఉంటారు. అంతమందికి వసతి, దర్శనం కల్పించడానికి అతిపెద్ద వ్యవస్థ ఉంది టీటీడీ దగ్గర. కేవలం దర్శనం, వసతి కల్పిస్తేనే సరిపోదు కదా. తిరుపతిని సైతం అభివృద్ధి చేసినప్పుడే భక్తులకు సకల సౌకర్యాలు అందుతాయి. ప్రస్తుతం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మితమవుతోంది. తిరుపతిలో అధునాతన బస్టాండ్ నిర్మాణానికి రూపకల్పన జరుగుతోంది. తిరుపతి నగరానికి ఒక కొత్త డ్రైనేజ్ సిస్టమ్ రాబోతోంది. మల్టీ లెవెల్ పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, సబ్వేలు, లింక్ రోడ్లు, ఇవన్నీ దేనికోసం చేస్తున్నట్టు? భక్తుల కోసం కాదా? తిరుమలలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసమే కదా. అలాంటప్పుడు ఒక్క ఆలయమే అభివృద్ధికి కేంద్రంగా కనిపిస్తున్నట్టా కాదా? హిందూ ఆలయాలకి వీటికి ఏ రకంగా ఫండింగ్ ఇది వస్తుంది కదా, వీటిని ఎలా స్ప్రెడ్ చేస్తున్నారు అన్న ప్రశ్నకి అయితే సరైన సమాధానం అయితే కరెక్ట్గా అనుకుంటే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు టీటీడీలోనే తిరుపతి ఏదైతే మా ఊరుందో ఇక్కడే చూస్తే అన్నదానాలు కానీ, స్విమ్స్ హాస్పిటల్ కట్టడం కానీ, లేకపోతే రకరకాల భక్తులకి వీళ్ళకి కల్పించే అవకాశాలు కానీ, తిరుపతి డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ ప్రాపర్ యూటిలిటీలోకే ఉన్నాయని ఒకటి అనిపిస్తుంది. మరోసారి అయోధ్యను పరిశీలిద్దాం. ప్రస్తుతం అయోధ్యకు 2 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు భక్తులు వస్తున్నారు. ఇన్ని లక్షల మందికి ఒకే రోజు దర్శనం కల్పించడం, వాళ్లకు వసతి కల్పించడం ఒక అతిపెద్ద సవాల్. మరేం చేయాలి? అయోధ్యలో పర్యాటకుల కోసం హోటళ్లు, గెస్ట్ హౌస్ల నిర్మాణం జరగాలి. సరిగ్గా అదే జరుగుతోంది ఇప్పుడు. భక్తులు సౌకర్యంగా ఉండేందుకు నిర్మాణాలు మొదలయ్యాయి. దీనివల్ల స్థలాల కొనుగోళ్లు పెరిగాయి. ప్రస్తుతం అయోధ్య ఆలయానికి చుట్టూ ఒక 10 కిలోమీటర్ల పరిధిలో గజం 2 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. గజం 2 లక్షలు పెట్టి కొంటున్నారంటే అందుకు తగ్గ ఆదాయం వస్తున్నట్టే కదా లెక్క. అటు అయోధ్య రామమందిరానికి కూడా వార్షిక ఆదాయం 700 కోట్లు దాటింది. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు వస్తున్న భక్తుల్లో చాలామంది అయోధ్యకు కూడా వెళుతున్నారు. ఈ కారణంగానే ఆలయ వార్షిక ఆదాయం 700 కోట్లు దాటిందని లేటెస్ట్ డేటా చెప్తోంది. వార్షిక ఆదాయం పరంగా అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం, జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం, షిరిడి సాయిబాబా ఆలయాలను వెనక్కి నెట్టేసి ఇప్పుడు 3వ స్థానంలోకి వచ్చేసింది అయోధ్య బాలరాముని మందిరం. ఎలాగూ వార్షిక ఆదాయానికి సంబంధించిన మ్యాటర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పుకుందాం. మన దేశంలో భారీ ఆదాయం ఆర్జిస్తోన్న దేవాలయాల్లో ఫస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? మన దేశంలో ఏంటి, ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే అతి ఎక్కువ
ఆదాయాన్ని ఆర్జిస్తోన్న టెంపుల్ మన తిరుమల వెంకటేశ్వరుడే. ఆ ఆపద ముక్కుల వాడికి భక్తులు చెల్లించుకుంటా అన్న కానుకలు ఏటా 1500 కోట్ల రూపాయల నుంచి 1650 కోట్ల రూపాయలుగా ఉంటున్నాయి. 2011-12లో గోవిందుని హుండీ ఆదాయం 692 కోట్ల రూపాయలు. కానీ 2018 నుంచి ప్రతి ఏటా 1000 కోట్ల రూపాయలకు తగ్గకుండా ఆదాయం వస్తోంది. 2023-24 నాటికి 1391 కోట్లకు ఆ మలయప్ప స్వామి హుండీ ఆదాయం చేరింది. ఏటేటా ఎంత ఆదాయం పెరుగుతుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్ రూపకల్పనలో హుండీ ఆదాయానిదే కీలక పాత్ర. ఇక రెండో స్థానంలో కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం. పద్మనాభుని వార్షిక ఆదాయం 750 కోట్ల రూపాయల నుంచి 850 కోట్ల రూపాయలట. ఆ తర్వాత స్థానంలో ఇప్పుడు 700 కోట్ల రూపాయలతోటి అయోధ్య బాలరాముడు ఉన్నాడు. పంజాబ్ స్వర్ణ దేవాలయానికి ఏటా 500 కోట్ల రూపాయలు. మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయానికి 400 కోట్ల రూపాయలు. ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయానికి ఏటా 125 కోట్ల రూపాయల ఆదాయం. ఇక కాశీ విశ్వనాథుని దేవాలయానికి 100 కోట్ల రూపాయలు. కేరళలోని గురువాయూర్ ఆలయానికి 60 కోట్లు. మదురై మీనాక్షి ఆలయానికి 30 కోట్ల రూపాయలు. పూరి జగన్నాథుడికి ఏటా 20 కోట్ల ఆదాయం. గుజరాత్లోని సోమనాథ్ ఆలయానికి ఏటా 10 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం వస్తోంది. అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ కూడా ఉంది. ఏటా వచ్చే ఆదాయాన్ని చూడకుండా ఏది అత్యంత ధనిక దేవాలయం అని ఒక లిస్టు కనుక తీసామంటే ఫస్ట్ ప్లేస్లో ఖచ్చితంగా అనంత పద్మనాభుడే ఉంటాడు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయం. స్వామి ఆలయంలోని ఖజానాలో వెలకట్టలేనంత బంగారం, రత్నాలు ఉన్నట్టు సమాచారం. వాటి విలువ దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు ఉండొచ్చని చెప్పేసి అంచనా. ఇక ఆ తర్వాతి స్థానం కలియుగ దైవం తిరుమలేశ్వరుడిదే. సంపదలో రెండో స్థానంలో ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం. అనంత పద్మనాభుడి సంపదను ఓ అంచనాగా చెప్తుంటారు, కానీ శ్రీనివాసుడి సంపదపై పక్కాగా లెక్కలున్నాయి. దేశవ్యాప్తంగా ఏడుకొండలవాడికి 85,705 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని చెప్తూ ఉంటారు. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 7,123 ఎకరాల్లో 960 ఆస్తులున్నాయి. దీనికి తోడు 11,329 కిలోల బంగారం, 9,000 కిలోల వెండి, దాదాపు 19,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. అసలు శ్రీవారి వార్షిక బడ్జెటే ఏటా 5,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. కేవలం ప్రసాదాల అమ్మకం ద్వారానే 600 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇక 108 శక్తిపీఠాల్లో ఒకటిగా ఉన్న జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి, 2,000 కోట్ల రూపాయల నగదు విరాళాల రూపంలో ఉన్నాయి. ఇక అత్యంత ధనిక ఆలయాల్లో తరువాతి స్థానంలో ఉన్నది షిరిడీ సాయిబాబా ఆలయం. ఆ సాయినాథుని ఆలయానికి 1,800 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. షిరిడీ ఖజానాలో 380 కిలోల బంగారం ఉంది. కేరళలోని గురువాయూర్ ఆలయానికి 2,500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి. జ్యోతిర్లింగాల్లో మొదటిగా ఉద్భవించిన గుజరాత్లోని సోమనాథ్ ఆలయానికి 1,700 ఎకరాల భూమి, 300 కిలోల బంగారం, వివిధ రూపాల్లో ఇతరత్ర ఆస్తులున్నాయి. పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్ను ఏకంగా 400 కిలోల బంగారంతో నిర్మించారు. ఒక విధంగా దేశంలోని ఆలయాలు ఆర్థిక శక్తి కేంద్రాలు. ప్రతి టెంపుల్కి సొంత ఆస్తులు, బంగారం, వెండి, నగదు పోగుపడి ఉంది. తెలంగాణలోని అన్ని ఆలయాల్లో కలిపి 1000 కిలోలకు పైగా బంగారం, దాదాపు 39,000 కేజీల వెండి ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో అత్యధికంగా వేములవాడ రాజన్న ఆలయానికి 97 కిలోల బంగారం, భద్రాచలం రామయ్య వద్ద 67 కిలోల బంగారం, యాదగిరి నృసింహస్వామి దగ్గర 61 కిలోల బంగారం ఉంది. టూరిజం అంటే అర్థం ఏంటి? బీచ్లకు, ప్రకృతి అందాలు చూడడానికి వెళ్ళడమే టూరిజం అంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు కూడా అలాంటి ప్రదేశాలకే వెళుతూ ఉంటారు. కానీ ఇండియాలో టూరిజానికి అర్థమే వేరు. మన దేశంలో పర్యాటకులు ఎక్కువగా వెళ్ళేది ఆలయాలకే. టూరిస్టులు ఎక్కువగా వెళ్లే ప్రాంతాలు, రాష్ట్రాల జాబితా తీస్తే అందులో ప్రధానంగా కనిపించేవి దేవాలయాలే. అందుకేగా టెంపుల్ టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇంతకీ ఈ టెంపుల్ టూరిజం దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తోంది? ఏటా ఎంతంత ఆదాయం వస్తోంది? ఇండియాలో మోస్ట్ పాపులర్ టూరిస్ట్ ప్లేస్ ఏంటో తెలుసా? ఆగ్రాలోని తాజ్మహల్. నిన్న మొన్నటి వరకు ఈ రికార్డ్ తాజ్మహల్ పేరు మీద ఉంది. కానీ ఎప్పుడైతే అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం పూర్తయ్యిందో అప్పటి నుంచి ఆ రికార్డులన్నీ అయోధ్య పేరు మీదకు మారిపోయాయి. 2024 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అయోధ్యను 13,55,00,000 మంది భారతీయులు సందర్శించారు. వీరితో పాటు 3,153 మంది విదేశీ పర్యాటకులు కూడా అయోధ్యను సందర్శించారు. అదే సమయంలో తాజ్మహల్ని దేశ విదేశీ పర్యాటకులు మొత్తం కలిపితే 12,51,00,000 మంది సందర్శించినట్టు యూపీ సర్కారే లెక్కలు బయటపెట్టింది. జస్ట్ 9 నెలల్లోనే తాజ్మహల్ రికార్డును బద్దల కొట్టేస్తూ అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. సో ఈ లెక్కన మన దేశంలో టూరిజం అంటే అర్థం
టెంపుల్స్కి వెళ్ళడమే. జనరల్గా చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు, వరుసగా ఓ 3-4 రోజులు సెలవులు వచ్చాయి అంటే చాలు తిరుమల వీధులన్నీ కిటకిటలాడిపోతూ ఉంటాయి. కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు కనిపిస్తూ ఉంటాయి. 24 గంటల పాటు లైన్లో నిల్చోవడానికైనా సరే సిద్ధమైపోతూ ఉంటారు భక్తులు. యాదగిరిగుట్ట పునర్నిర్మాణం తర్వాత శని ఆదివారాలు వస్తే చాలు భక్తులతోటి కిటకిటలాడిపోతాం. ఇవే కాదు, దాదాపుగా ప్రతి ఆలయానికి ఇదే పరిస్థితి. సెలవులు వస్తే చాలు సగటు భారతీయుని ఫస్ట్ చాయిస్ గుడి. మన దేశంలో మాత్రమే కనిపించే విచిత్రం ఏమిటో తెలుసా? డబ్బులు సెలవులు ఉన్నప్పుడు, సంతోషం కలిగినప్పుడు ఆలయానికే వెళ్తూ ఉంటారు. దీనికి రివర్స్ సిచ్యువేషన్లో కూడా గుడికే వెళ్తూ ఉంటారు. సపోజ్ పెద్ద కష్టం వచ్చింది, చేతిలో పెద్దగా డబ్బులు ఉండవు, అయినా సరే వెళ్ళేది గుడికే. అక్కడ సెలవులతో కూడా పని లేదు, లీవ్ తీసుకుని మరీ వెళ్తూ ఉంటారు. అంటే ఆర్థికంగా అంతగా స్తోమత లేని వాళ్ళు సైతం ఏడాదికి ఒక్కసారైనా తమ ఇష్ట దైవాన్ని చూడడానికి వెళుతూనే ఉంటారు. అందున ఒక్కరే వెళ్ళడం ఉండదు, కుటుంబం మొత్తం వెళుతోంది. ఫారెన్లో కేవలం ఈవెంట్స్ వీకెండ్స్లో మాత్రమే టూరిజం విపరీతంగా ఉంటుంటుంది. కానీ భారత్లో మాత్రం 24/7 ఎల్లవేళలా కనిపిస్తూ ఉంటుంది. కారణం ఈ గుళ్ళు గోపురాలే. With India's temple economy valued around 6 lakh crores, I can say, compared to any other economic activity, biggest economic activity 365 days is happening. Temple darshan or temple towns activity, that is the biggest activity we are all doing. ఇలా గుళ్లకు వెళ్ళడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. ఎలా అంటారా? ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అంటే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అవసరం. ఇంటి గడప దాటినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరేదాకా ఆటోనో, క్యాబో, బస్సో, రైలో, విమానమో, ఆఖరికి ఇప్పటికీ కొన్ని చోట్ల జట్కా బండి లేదా గుర్రబగ్గి, ఆటో రిక్షా ఇలాంటివి కూడా ఏదో ఒక దాంట్లో ప్రయాణం చేస్తూనే ఉంటాం. దీనివల్ల దేశ రవాణా వ్యవస్థకు బోలెడు ఆదాయం వస్తోంది. కొన్ని వేల లక్షల మంది కార్మికులు కుటుంబాలను పోషించుకోగలుగుతున్నారు. అటుపైన ఆతిథ్య రంగం, హోటళ్లు, రెస్టారెంట్లు ప్రధానంగా గిరాకీ ఉండేది వీటికే. ఆ మాటకొస్తే ప్రముఖ పుణ్యక్షేత్రాల చుట్టూ ఇప్పుడు స్టార్ హోటళ్లు పుట్టుకొస్తున్నాయి, రిసార్ట్స్లు వెలుస్తున్నాయి. ఒకప్పుడు దేవాలయానికి వెళ్తే కేవలం సత్రాల్లో మాత్రమే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దేశ ఆతిథ్య రంగానికి ఒక ఊపు తెచ్చింది ఖచ్చితంగా ఆలయాలే. పైగా రియల్ ఎస్టేట్ బాగా పుంజుకోవడానికి కారణమైంది కూడా ఈ ఆలయాలే, ఆధ్యాత్మిక క్షేత్రాలే. చిలుకూరు, ముచ్చింతల్ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ భారీగా పుంజుకోవడానికి, అక్కడ నివసించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడానికి కారణమైంది కూడా ఆ ఆధ్యాత్మిక ప్రాంతాలే. యాదగిరిగుట్ట కారణంగా హైదరాబాద్ నుంచి గుట్ట వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఫామ్ హౌజులు వెలిశాయి. కారణం టెంపుల్ సిటీనే. అంతేకాదు, ఒకప్పుడు ఒక కుగ్రామంగా ఉన్న ఎన్నో ప్రాంతాలను నేడు నగరాలుగా మార్చేసినవి కూడా ఈ ఆలయాలే. దేశంలోని ఏ ప్రముఖ ఆలయాన్నైనా తీసుకోండి, ఒకప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు దాదాపుగా ఆ క్షేత్రాలను ఆధారంగా చేసుకుని వచ్చినవే. రోడ్లు, ఫ్లైఓవర్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఇలా ప్రతి ఒక్కటి మెరుగుపడింది అంటే, అక్కడి ప్రజల జీవన శైలిలో మార్పు వచ్చిందంటే కారణం ఖచ్చితంగా ఆలయాలే. ఇప్పుడు ఆలయాల ఆదాయ వనరులు ఎప్పుడైతే పెరిగిపోతా ఉందో, కొంతమంది మనకు కూడా తెలుసు, తిరుపతి ఆలయంలో అజ్ఞాత భక్తులు కూడా కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి వేసేసి పేరు చెప్పుకోనటువంటి పరిస్థితుల్లో కూడా అజ్ఞాత భక్తులు ఆదాయాన్ని సమర్పిస్తున్నారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఆలయ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి, భక్తులకు కావాల్సినటువంటి వసతి కల్పించడం కోసం అని చెప్పి, ఇవన్నీ కూడా ఒక పూర్తిగా పటిష్టమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేయడం కోసం అని చెప్పి డిఫరెంట్ షోకేసెస్, ఇప్పుడు సబర్మతి, రాజస్థాన్ టెంపుల్స్, అదేవిధంగా మధుర టెంపుల్స్, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తూ ఉంది. ఇక పూలు, పళ్ళు, కొబ్బరికాయలు, పూజా సామాగ్రి ఇలా దేశ ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచుతోంది ఈ ఆలయాలే. దైవ దర్శనం పేరుతో భక్తులు చేసే యాత్ర కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ నడుస్తోంది. సపోజ్ శబరిమల యాత్రే తీసుకుందాం. 2024-25లో శబరిమల అయ్యప్పాలయానికి 357 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. జస్ట్ 2 నెలల యాత్ర ఫలితంగా వచ్చిన ఆదాయం ఇది. మరి ఈ ఏడాది ఎంత వచ్చిందో తెలుసా? సుమారు 440 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే 83 కోట్ల రూపాయల అధిక ఆదాయం వచ్చింది. ఒక్క మహాకుంభమేళాతోనే ఆ 45 రోజుల్లో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. దాదాపు 40 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తే అది 50 కోట్లు దాటిపోయింది ఇంకా పూర్తవకుండానే. అంటే యూపీ ఆర్థిక వ్యవస్థలో 2 లక్షల కోట్ల రూపాయలకు మించిన ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటాయనేది నిస్సందేహం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఏ ఆలయాన్ని తీసుకున్నా ఏటా ఆదాయం పెరుగుతుందే తప్ప తగ్గేదేలే అనిపించట్లేదు.
శబరిమలనే తీసుకుంటే ప్రతి ఏటా సాధారణంగా 4-5 కోట్ల రూపాయల వరకు ఆదాయం పెరుగుతూ వస్తోందని, కానీ ఈ సీజన్లో మాత్రం ఏకంగా 83 కోట్ల రూపాయలు పెరిగిందని శబరిమల ఆలయ బోర్డే చెప్పింది. మన దేశంలోని ఆలయ వ్యవస్థ మధ్యయుగం నుంచే ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించినట్టు పక్కా ఆధారాలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు, ఉపాధిని అందించడంలో ఆలయాలదే కీరోల్. పూజా నిర్వహణ, నైవేద్యాల తయారీ, దేవతాలంకరణ, దీపాలంకరణ, ధర్మసత్రాలు, మఠాలు, వసతి గృహాలు, ప్రసాదాల పంపిణీ, ఉత్సవాలు, ఊరేగింపులు, ఇలా ప్రతి ఒక్కటి ఉద్యోగ ఉపాధిని కల్పించాయి. నిజానికి దేవాలయాల కారణంగా జరిగే ఉద్యోగ కల్పన గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ లెక్కలు చెప్తే మాత్రం ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాయా అని ఆశ్చర్యపోకమానదు. దేవాలయంలో ఆచారాల ప్రకారం నిత్యం సూర్యోదయం, మధ్యాహ్నం, సూర్యాస్తమయం, కొన్నిసార్లు అర్ధరాత్రి సమయాల్లో కూడా వేడుకలు జరుగుతూ ఉంటాయి. గర్భగుడి తలుపులు తెరవడం నుంచి ఆలయ ద్వారాలు మూసేసేంత వరకు ఎన్నో కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. దేవతామూర్తులకు అభిషేకానికి నీళ్లు తేవడం, అలంకరణ, పూజాది క్రతువులు, నైవేద్యాలు, ఉత్సవాలలో ప్రత్యేక అలంకరణలు, ప్రత్యేక పూజలు, కళ్యాణాలు, ఊరేగింపులు, ఇలా ప్రతి పనికి ఉద్యోగులు ఉండాల్సిందే. పైగా వివిధ వృత్తులకు, వివిధ కులాలకు చెందిన వారు కూడా ఉండాల్సిందే. పువ్వులు సేకరించేవారు, మాలలు కట్టేవారు, తోటమాలి, ప్రసాదాలు తయారు చేసేవారు, వాటిని పంపిణీ చేసేవారు, పరిమళ గంధాలు తయారు చేసేవారు, దీపాలను వెలిగించేవారు, చామరం వీచేవారు, ఊడ్చేవారు, వంట పాత్రలు శుభ్రం చేసేవారు, నాట్య కళాకారులు, సంగీతకారులు, వాయిద్యకారులు, శంఖం ఊదేవారు, కాపలాదారులు, సత్రాలు, మఠాలు చూసుకునేవారు, యాత్రికుల వసతి చూసుకునేవారు, దేవాలయానికి మరమ్మతులు చేసేవారు, వాస్తు, శిల్ప కళాకారులు, కుమ్మరి, కమ్మరి, స్వర్ణకారులు, ఇలా ఎన్నో వ్యవస్థల్ని నడుపుతూ ఉంటుంది ఈ ఆలయ వ్యవస్థ. అందుకే దేవాలయాలనేవి ఈ దేశ ఆర్థిక వనరులు. కొన్ని కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే దివ్య వనరు. ఇప్పుడంటే పరిశ్రమల వల్ల అభివృద్ధి కనిపిస్తోంది, కానీ ఒకప్పుడు వాణిజ్యానికి, వర్తకానికి ప్రధాన కేంద్రాలు దేవాలయాలే. ఆలయాల చుట్టూనే ఈ కమర్షియల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది. దానివల్లే అర్బనైజేషన్ జరిగింది. యాత్రికుల కారణంగానే ఆలయాలకు రోడ్లు, రైళ్లు వేశారు. ఆ దేవాలయాల అవసరం కోసమే పరిశ్రమలు కూడా ఏర్పడ్డాయి. ఇనుము, ఇత్తడి, వెండి, బంగారం ఇలాంటి వస్తువులు చేసే కళాకారులకు డిమాండ్ వచ్చిందంటే కారణం ఆలయాలే. ఆ పరిశ్రమలకు డబ్బులిచ్చి మరింత ప్రోత్సహించింది కూడా ఆలయ వ్యవస్థే. పరిశ్రమలకు వడ్డీకి డబ్బులు ఇవ్వడం అనేది అక్కడే మొదలైంది. దేవాలయంలోని హుండీని శ్రీభాండారం అనేవాళ్ళు, దాన్నే ఇప్పుడు ఖజానా అంటున్నారు. ఆ ఖజానానే తరువాతి కాలంలో బ్యాంకుగా వ్యవహరించింది. డిపాజిట్లు స్వీకరించడం, వడ్డీలకు ఇవ్వడం జరిగింది. పోగుపడిపోతోన్న అపార సంపదతోటి దేవాలయాలే బ్యాంకర్లుగా మారి ఆర్థిక విధులు నిర్వహించాయి. ఎన్నో సొసైటీలకు, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు రుణాలు ఇచ్చాయి. అంతేకాదు ఒకప్పుడు విద్యా కేంద్రాలు నడిపింది కూడా దేవాలయాల్లోనే. విద్యను అందించే బాధ్యతను ఏ సంస్థలు తీసుకోకపోవడంతో ఆలయమే ప్రధాన విద్యా సంస్థగా మారింది. జ్ఞానాన్ని పరిరక్షించడానికి, విద్యని వ్యాప్తి చేయడానికి దోహదపడింది కూడా దేవాలయ వ్యవస్థే. సంక్షేమ కార్యక్రమాలు, వినోదాలు అందించే కేంద్రాలు, సమావేశ స్థలాలు, కులాల్ని ఆదరించే సంస్థలు, వివాదాల పరిష్కార కేంద్రాలు, ఇవన్నీ కూడా ఒకప్పుడు జరిగింది ఆలయాల్లోనే. ఒక్క ఆలయం ఇన్ని వ్యవస్థల్ని నడిపించింది. బాధాకరం ఏంటంటే ఆలయ వ్యవస్థతో ఇన్ని వ్యవస్థలు నడిచాయనే విషయాన్ని కావాలనే మరిచిపోయేలా చేశారు. చివరికి ఆలయాలు ఏం ఉద్ధరిస్తాయి, ఎవరిని ఉద్ధరిస్తాయి అనేదాకా వచ్చేశారు. కానీ ఈ ఆలయాల ఆర్థిక వ్యవస్థే 6 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందనేది ఒక అంచనా. ఇక ఆలయాల సంపదంతా పోగు చేసి లెక్కిస్తే ప్రపంచంలో ఏ దేశానికి లేనంత సంపద మన దగ్గరే ఉంటుంది. ఇప్పటికీ రాష్ట్రాల పర్యాటకాన్ని, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు కొంతలో కొంత దోహదపడుతున్నవి ఈ ఆలయాలే. సో మన ఆలయాలు ఆర్థిక శక్తి కేంద్రాలు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. టెంపుల్ టూరిజాన్ని కనుక ఇంకాస్త డెవలప్ చేసుకోగలిగితే ఇవే ఎకనామికల్ గ్రోత్ ఇంజన్స్గా మారిపోతాయి. ఇది ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.